వార్ధా సామూహిక అత్యాచారం కేసులో హైకోర్టు షాకింగ్ తీర్పు. 8 మంది నిర్దోషులుగా విడుదల. 2010లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసు ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ కేసులో 10 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న 8 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. 2010లో బాధిత మహిళపై సామూహిక అత్యాచారం జరగగా ఆమె వాంగ్మూలం ఆధారంగా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు విచారణలో కీలకంగా నిలిచిన బాధితురాలు, ఆమె తల్లి ప్రాసిక్యూషన్ వాదనకు మద్దతు ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. పోలీసుల ఒత్తిడితోనే తాను కొన్ని వాంగ్మూలాలు ఇచ్చానని బాధితురాలు చెబుతోంది. దీంతో విచారణ మరింత మిస్టరీగా మారింది. DNA పరీక్షల్లో నిందితుల ప్రమేయం నిరూపించేందుకు కూడా సరైన ఆధారాలు లభించలేదు. క్రాస్ ఎగ్జామినేషన్లో బాధితురాలు కొన్ని తన మాటలను తిరస్కరించడంతో కేసు మరింత క్లిష్టంగా మారిపోయింది. తప్పుగా శిక్షలు పడకుండా కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని జస్టిస్ సనప్ పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్ధా సామూహిక అత్యాచారం కేసులో హైకోర్టు షాకింగ్ తీర్పు. 8 మంది నిర్దోషులుగా విడుదల. 2010లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసు ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఈ కేసులో 10 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న 8 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. 2010లో బాధిత మహిళపై సామూహిక అత్యాచారం జరగగా ఆమె వాంగ్మూలం ఆధారంగా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు విచారణలో కీలకంగా నిలిచిన బాధితురాలు, ఆమె తల్లి ప్రాసిక్యూషన్ వాదనకు మద్దతు ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. పోలీసుల ఒత్తిడితోనే తాను కొన్ని వాంగ్మూలాలు ఇచ్చానని బాధితురాలు చెబుతోంది. దీంతో విచారణ మరింత మిస్టరీగా మారింది. DNA పరీక్షల్లో నిందితుల ప్రమేయం నిరూపించేందుకు కూడా సరైన ఆధారాలు లభించలేదు. క్రాస్ ఎగ్జామినేషన్లో బాధితురాలు కొన్ని తన మాటలను తిరస్కరించడంతో కేసు మరింత క్లిష్టంగా మారిపోయింది. తప్పుగా శిక్షలు పడకుండా కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని జస్టిస్ సనప్ పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.